హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అనూహ్యంగా విజృంభించే ప్రకృతి ప్రళయాల నుంచి తప్పించుకోవడం మానవాళికి అసాధ్యం. హిందూ మహాసముద్ర తీర ప్రాంతంలో 2004 డిసెంబర్ 26వ తేదీన సునామీ విధ్వంసం సృష్టించే వరకు సునామీ అనే విపత్తు గురించి సామాన్య ప్రజలకు పెద్దగా తెలియదు. తాజాగా జపాన్లో అతి కొత్త సంవత్సరం నాడే సునామీ అలజడి రేగింది. ఈ నేపథ్యంలో చరిత్రలో ఇప్పటిదాకా నమోదైన అత్యంత భీకర సునామీలను, అవి కలగజేసిన నష్టాన్ని ఓసారి మనం ఈ వీడియోలో చూద్దాం. మిత్సునాడా సముద్రం, జపాన్. ఇది 1498లో జరిగింది. రిక్టర్ స్కేలుపై 8.3 తీవ్రతతో కూడిన భూకంపం దెబ్బకు సంభవించిన ఈ సునామీ జపాన్లోని పలు తీర ప్రాంతాలను ముంచెత్తింది. సుమారు 31,000 మందిని బలి తీసుకుంది ఈ సునామీ. సెకండ్ ఇన్సిడెంట్, ఐస్ బే, జపాన్. ఇది 1586లో జరిగింది. రిక్టర్ స్కేల్పై 8.2 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం వల్ల ఏర్పడిన ఈ సునామీలో సముద్ర అలలు 6 మీటర్ల ఎత్తు మేర ఎగిసిపడి పలు పట్టణాల్ని ధ్వంసం చేశాయి. పివా అనే సముద్రం ఐస్ బే పట్టణం ఆనవాళ్లు కనిపించనంత స్థాయిలో ముంచెత్తింది. ఇందులో 8,000 మంది మరణించారు. థర్డ్ ఇన్సిడెంట్, నాంగ్ కైడో, జపాన్. 1707లో ఈ ఇన్సిడెంట్ జరిగింది. 8.4 తీవ్రతతో సంభవించిన భూకంపం వల్ల ఏర్పడిన సునామీ దెబ్బకు సముద్ర అలలు 25 మీటర్ల ఎత్తుకు ఎగిసిపడ్డాయి. ఇందులో సుమారు 30,000 మంది చనిపోగా, భారత్లోని కొచ్చిలో బలమైన సముద్ర అలల తీరాన్ని దాటుకొనిచ్చి చొచ్చుకొచ్చాయి. ఇన్సిడెంట్ 4, లిస్బన్, పోర్చుగల్. 1755లో జరిగింది ఈ ఇన్సిడెంట్. 8.5 తీవ్రతతో సంభవించిన భూకంపం దాటికి పోర్చుగల్ పశ్చిమ తీరం, స్పెయిన్ దక్షిణ తీరాల్లో సునామీ వచ్చింది. కొన్ని చోట్ల సముద్ర అలలు 30 మీటర్ల ఎత్తుకు లేచాయి. పోర్చుగల్, మొరాకో, స్పెయిన్ దేశాల్లో సుమారు 60,000 మంది చనిపోయారు. నెక్స్ట్ ఇన్సిడెంట్, రైకు దీవులు, జపాన్. 1771లో జరిగింది ఈ ఇన్సిడెంట్. 7.4 తీవ్రతతో సంభవించిన భూకంపంతో ఏర్పడిన సునామీ వల్ల ఈ ప్రాంతంలోని పలు దీవులు దెబ్బతిన్నాయి. ఇషిగాకి దీవిలో 85.4 ఎత్తు మేర అలలు ఎగిసిపడ్డాయి. ఇందులో సుమారు 3,000 ఇండ్లు ధ్వంసం కాగా 17,000 మంది ప్రాణాలు కోల్పోయారు. సునామీ అనేది జపనీస్ భాషకు చెందింది. దానికి అర్థం హార్బర్ కెరటన్. సునామీలు ఏర్పడినప్పుడు రాకాసి అలలు 100 అడుగుల ఎత్తు వరకు వెళతాయి. సునామీ అలలు గంటకు 805 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. ఒక జెట్ విమానం స్పీడుతో ఇది సమానం. ప్రపంచంలో జపాన్ తర్వాత అమెరికాలోని హవాయి, అలాస్కా, వాషింగ్టన్, ఒరెగాన్, కాలిఫోర్నియాకు సునామీ ముప్పు ఎక్కువ. అందులో హవాయి దీవులకి ఉన్న ముప్పు మరెక్కడా లేదు. ప్రతి ఏడాది ఇక్కడ సునామీ సంభవిస్తుంది. ప్రతి 7 ఏళ్లకి తీవ్రమైన సునామీ ముంచేస్తుంది. పసిఫిక్ మహాసముద్రంలో రింగ్ ఆఫ్ ఫైర్ కారణంగా 80% పైగా సునామీలు సంభవిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 5వ తేదీన సునామీ అవగాహన దినోత్సవం నిర్వహిస్తున్నారు. నెక్స్ట్ ఇన్సిడెంట్, ఉత్తర చిలీ. 1868 8.5 తీవ్రతతో సంభవించిన 2 వేర్వేరు భూకంపాల వల్ల ఈ సునామీ ఏర్పడింది. 21 మీటర్ల ఎత్తుకు ఎగిసపడిన అలల 3 రోజుల పాటు విధ్వంసం సృష్టించాయి. ఇందులో సుమారు 25,000 మందికి చనిపోగా 300 మిలియన్ల మేర ఆర్థిక నష్టం వాటిల్లింది. నెక్స్ట్ ఇన్సిడెంట్, క్రకటోవా, ఇండోనేషియా. 1883లో జరిగింది ఈ ఇన్సిడెంట్. క్రకటోవా అగ్నిపర్వతం బద్దలవడం వల్ల ఈ సునామీ సంభవించింది. 37 మీటర్ల ఎత్తులో ఎగిసిపడిన అలలు అంజీర్, మొరాక్ పట్టణాల్ని విధ్వంసం సృష్టించాయి. బాంబేలో తీరం నుంచి సముద్రం వెనక్కిపోయినట్లు వార్తలు వెల్లడయ్యాయి. ఈ సునామీలో సుమారు 36,000 మంది చనిపోయారు. నెక్స్ట్ ఇన్సిడెంట్, సాంక్రీక్, జపాన్. 1896లో ఈ ఇన్సిడెంట్ జరిగింది. జపాన్లోని సాంక్రికు తీరంలో సంభవించిన భూకంపం దెబ్బకు ఏర్పడిన సునామీల వల్ల 38.2 మీటర్ల ఎత్తు మేర సముద్రాలలో ఎగిసిపడ్డాయి. ఇందులో 11,000 ఇళ్ళు నేలమట్టం కాగా
సుమారు 22,000 మంది ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో చైనాలో సంభవించిన సునామీలో 4,000 మంది చనిపోయారు. నెక్స్ట్ ఇన్సిడెంట్ సమ్రత, ఇండోనేషియా. ఇది 2004లో జరిగింది. 9.1 తీవ్రతతో కూడిన భూకంపం కారణంగా సంభవించిన ఈ సునామీ ఇండోనేషియాతో పాటు శ్రీలంక, భారత్ తీర ప్రాంతాల్లో పెను ప్రళయం సృష్టించింది. 50 మీటర్ల ఎత్తుకి ఎగిసిపడిన సముద్రాలలో తీర ప్రాంతం నుంచి 5 కిలోమీటర్ల దూరం వరకు చొచ్చుకొచ్చాయి. సుమారు 2 లక్షల మంది మృత్యువాత పడగా $10 బిలియన్ మేర ఆర్థిక నష్టం వాటిల్లింది. ఇప్పటి వరకు తెలిసిన అత్యంత భీకర సునామీ ఇదేనని భావిస్తున్నారు. దీని ప్రభావంతో అమెరికా, యూకే, అంటార్కిటికా తదితర ప్రాంతాల్లో కూడా అలలు ఎగిసిపడ్డాయి. ఈ భూకంపం 23,000 ఆటం బాంబుల పేలుళ్లతో సమానమని నిపుణులు చెప్పారు. నెక్స్ట్ ఇన్సిడెంట్ ఉత్తర పసిఫిక్ తీరం, జపాన్. 10 మీటర్లకు పైగా ఎగిసిపడిన రాకాసి అలలు 18,000 మందిని బలిగొన్నాయి. అంతకుముందు 24.4 తీవ్రతతో సంభవించిన భూకంపం ఇప్పటి వరకు వచ్చిన 4వ అతి పెద్దదని భావిస్తున్నారు. ఈ దెబ్బకు సుమారు 4.5 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. భూ ప్రకంపనలు ఫుకుషిమా దైచి అణు విద్యుత్ కేంద్రం నుంచి రేడియోధార్మిక వాయువులు లీక్ కావడంతో భారీగా నష్టం వాటిల్లి. ఈ నష్టాన్ని అధిగమించడానికి జపాన్కు 5 ఏళ్లు పట్టింది. ఇవే అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.